రూపుడానికి స్తోత్రములు, మహిమగల రాజానికి స్తోత్రములు, సర్వోన్నతుడానికి స్తోత్రములు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు, నిజమైన దేవుడానికి స్తోత్రములు, మా తండ్రికి స్తోత్రములు, మా దేవానికి స్తోత్రములు, మా గురువైన దేవానికి స్తోత్రములు, మా బోధకుడవైన దేవానికి స్తోత్రములు, మా రక్షకుడవైన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. లోకానికి వెలుగైన దేవా నీకు స్తోత్రములు యేసయ్యా. లోకానికి వెలుగైన దేవా నీకు స్తోత్రములు యేసయ్యా. నీకు స్తోత్రములు నైనా. సత్యమైన దేవా, సత్యవంతుడవైన దేవా యేసయ్యా నీకు స్తోత్రములు నైనా. సత్యవంతుడవైన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. జీవము కలిగిన దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవా నీకు స్తోత్రములు 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 నైనా. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారం ఉన్న యేసయ్యా నీకు స్తోత్రములు నైనా. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారం ఉన్న యేసయ్యా నీకు స్తోత్రములు నైనా. స్తోత్రములు స్తోత్రములు నైనా. స్తోత్రములు స్తోత్రములు. పాతాళపు తాళపు చెవులు కలిగిన దేవా నీకు స్తోత్రములు. మోక్ష ప్రదాత నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవా నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గము చూపించిన దేవా నీకు స్తోత్రములు. మరణపు ముళ్ళును విరిచిన వాడా నీకు స్తోత్రములు. సమాధిని జయించి తిరిగి లేచిన వాడా యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పునరుద్ధానుడా నీకు స్తోత్రములు. పునరుద్ధానులలో ప్రథముడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరలోకమునకు ఎక్కి వెళ్లి పరలోకాన్ని కనికరము చూపువారు ఎవరు లేరయ్యా. నీవలే స్వస్థపరచువారు ఎవరు లేరయ్యా. నీవలే దయ్యాలను వెళ్ళగొట్టేవారు ఎవరు లేరయ్యా. ఎవరు నీలాగా మానవులను రక్షించిన వారు ఎవరు లేరయ్యా. అందరూ మానవులను భక్షించిన వారే గాని రక్షించిన వారు ఎవరు లేరయ్యా ఈ లోకంలోనైనా. నువ్వు మాత్రమే మానవులను రక్షించావు తండ్రి, నీకు స్తోత్రాలు. మాకు సమాధాన స్థితి కలగజేసావునైనా నీకు స్తోత్రాలు. మాకు నెమ్మదిని కలగజేసావునైనా నీకు స్తోత్రాలు. మాకు ఆరోగ్యము కలగజేసావునైనా నీకు స్తోత్రాలు. మా దారిద్ర్యము తొలగించావు యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ జీవమును మాకిచ్చావు యేసయ్యా నీకు స్తోత్రములో. నీ మహిమను మాకిచ్చావు యేసయ్యా నీకు స్తోత్రములో. నీ ఆత్మను మాకిచ్చావు యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములో. పరలోకము అనుగ్రహించావు యేసయ్యా మాకు నీకు స్తోత్రమునైనా. నిత్య నరకము నుండి మమ్మల్ని తప్పించావు తండ్రి నీకు స్తోత్రములనైనా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా. నీవలే ప్రేమించిన వారు ఎవరు లేరు. నీవలే మా కోసం నిందలు అవమానాలు భరించిన వారు ఎవరు లేరు. నీవలే మా కోసం చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపోటు, వీపంతా కూడా కొరడా దెబ్బలు తిన్నవారు ఎవరు లేరయ్యా. మా పాప శిక్షను నువ్వు భరించి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ఎదుగో తండ్రి, నువ్వు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత ఉంది అన్నావు. ఇదిగో బ్లెస్సీని ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నువ్వు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత ఉంది అన్నావు. ఆ స్వస్థత ఇప్పుడే బ్లెస్సీకి దయచేయమని, సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా, నువ్వు పొందిన గాయాల ద్వారా సంఘానికి, క్రీస్తు సంఘాలకు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. క్రీస్తు సంఘాలకు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీరు అనుభవించిన దారిద్ర్యం వలన సంఘాలను ధనవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా, నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. నైనా తండ్రి, క్రీస్తు సంఘాల్లో ఉన్న దారిద్ర్యమును తొలగించునైనా, క్రీస్తు సంఘాల్లో ఉన్న అనారోగ్యమును తొలగించునైనా. నిశ్చయంగా మా రోగములను భరించావు గనక క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి రోగాలన్నిటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయనా.
తొలగించమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. నిశ్చయంగా మా దారిద్ర్యమును నువ్వు అనుభవించావు గనుక నైనా అయ్యా, క్రీస్తు సంఘాల్లో ఉన్న దారిద్ర్యమును తొలగించునైనా, తొలగించునైనా అయ్యా. సిలువలో నువ్వు రక్తమును కార్చి ఆ రక్తముతో మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు గనక ఇక మేము నీతిగా బ్రతికే కృపను మాకు దయచేయనైనా. ఉచితంగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు. ఇక మీదట మేము నీతిమంతులుగా జీవించినట్లుగా నీ శక్తి ప్రభావమును మహిమను జీవమును ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీ శరీరమును నీ రక్తమును మాలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ గల దేహము మాకు దయచేయనైనా. నీ జీవము గల ఆ రక్తము మాకు అనుగ్రహించునైనా. నీ ఆత్మను మాకు అనుగ్రహించునైనా. నీ మహిమను అనుగ్రహించునైనా. క్రీస్తు సంఘాలన్నీ కూడా నీ మహిమతో నింపబడాలి, నీ జీవముతో నింపబడాలి, నీ శరీరముతో నింపబడాలి, నీ రక్తముతో నింపబడాలి, నీ ఆత్మతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి, నీ ప్రభావంతో నింపబడాలి, నీ పరిశుద్ధతతో నింపబడాలి, నీ నీతితో నింపబడాలి. యథార్థవంతులు కావాలి, న్యాయవంతులు కావాలి నైనా. మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా, నీకు స్తోత్రములు యేసు ప్రభువా, 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 నీకు స్తోత్రములు నైనా, నీకు స్తోత్రములు నైనా. నువ్వు చేసిన ఉపకారములను బట్టి స్తోత్రాలు, నువ్వు చేసిన మేలులను బట్టి స్తోత్రాలు, నువ్వు తొలగించిన దారిద్ర్యమును బట్టి స్తోత్రాలు నైనా. నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన మహిమను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన జీవమును బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన తెలివిని బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన వివేచనను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఆత్మను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన జీవమును బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన మహిమను బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు మాకు అనుగ్రహించిన నీ శరీరమును బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు మాకు అనుగ్రహించిన నీ రక్తమును బట్టి నీకు స్తోత్రములు 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 నాయనా. నీ రక్తమును మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. నీ శరీరమును మాకు ఇచ్చావు నైనా, నీకు స్తోత్రములు. నీ మహిమను మాకు ఇచ్చావు నైనా, నీకు స్తోత్రములు. నీ ఆత్మను మాకు ఇచ్చావు నైనా, నీకు స్తోత్రములు. నీ కృపను మాకు అనుగ్రహించావు నైనా, నీకు స్తోత్రములు. నీ ప్రేమను మా ఎడల కనపరిచావు నైనా, నీకు స్తోత్రములు. నీ శాంతిని మాకు అనుగ్రహించావు నైనా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాకు అనుగ్రహించావు నైనా, నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపిగా మాలోనే నివసిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపిగా మాలోనే నివసిస్తున్నావు నైనా, నీకు వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. అయా, సంఘం అంతటిలోనైనా ప్రతి ఒక్క బిడ్డలో మీరు నివసిస్తున్నారు నైనా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను క్రీస్తు సంఘములో, క్రీస్తు సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో క్రీస్తు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రములు, జీవముతో నింపుతున్నందుకు స్తోత్రములు, మహిమతో నింపుతున్నందుకు స్తోత్రములు, కృపతో నింపుతున్నందుకు స్తోత్రములు, ఆత్మ ఫలములతో నింపబడుతున్నందుకు స్తోత్రములు, జీవముతో మహిమతో నింపబడుతున్నందుకు స్తోత్రములు స్తోత్రములు. నీ మహా ప్రేమను మా పట్ల కనపరిచినందుకు నాయనా, నీకు స్తోత్రములు నైనా. స్తోత్రములు 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 నైనా. నువ్వు చేసిన ఉపకారములను బట్టి స్తోత్రం నైనా, నువ్వు చేసిన మేలులను బట్టి నీకు స్తోత్రం నైనా, నువ్వు ఇచ్చిన వరాలను బట్టి స్తోత్రం నైనా, నువ్వు ఇచ్చిన ఫలాలను బట్టి స్తోత్రం నైనా. 9 కృపావరాలు, 9 ఆత్మ ఫలాలు క్రీస్తు సంఘాలకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మను క్రీస్తు సంఘాలకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. జీవమును క్రీస్తు సంఘాలకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. మహిమను క్రీస్తు సంఘాలకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ
నీకు స్తోత్రములు 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 నైనా. ఈ మందిరమును నిర్మించిన దేవానికి స్తోత్రములు, సంఘమును కట్టుచున్న దేవానికి స్తోత్రములు నైనా. సంఘములో ప్రతిదీ అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రములు, ఆశీర్వాద భోజనం అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రములు, జీవాహారం అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రములు, మహిమను అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రములు, కృపను ఆశీర్వాదమును అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రములు. క్రీస్తు సంఘాలను మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, అభిషిక్తిని సంఘాలను ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నైనా. 5, 6, 7 తారీఖుల్లో మీరు జరిగించిన అద్భుతమైన మీటింగ్స్ ని బట్టి నీకు వందనాలు, ఆశ్చర్యకరమైన మీటింగ్స్ ని బట్టి నీకు వందనాలు, స్వస్థత కార్యాలు జరిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులతో ప్రవచనాత్మకంగా మాట్లాడినందుకు ప్రభా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు, యేసు ప్రభువా నీకు స్తోత్రములు, యేసు ప్రభువా నీకు స్తోత్రములు, యేసు ప్రభువా నీకు స్తోత్రములు, యేసు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. అయ్యా నైనా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఇన్స్టెంట్ హీలింగ్ జరిగిస్తానని మీరు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. నయోమిని నైనా సేవలో వాడుకుంటానని తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. నయోమి ఎవరి తల మీద చేయించి ప్రార్థన చేసినా స్వస్థపరుస్తానని మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇంకా సంఘములో అనేకులతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు, అవన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు స్తోత్రములు. నీ దాసుల ద్వారా మీరు ప్రవచనాలు నెరవేరుస్తున్నందుకునైనా నీకు స్తోత్రములు. నువ్వు మాకు తోడైనందుకు నీకు స్తోత్రములు. మా ప్రార్థనలన్నీ కూడా నువ్వు ఆలకిస్తున్నందుకు స్తోత్రములు, మా ప్రార్థనలన్నీ కూడా నువ్వు ఆలకిస్తున్నందుకు స్తోత్రములు నైనా. మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రములు స్తోత్రములు. మా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు స్తోత్రములు నైనా. జనవరి 22వ తారీఖున బైబిల్ కాలేజీను ప్రారంభించబోతున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జనవరి 22వ తారీఖున నైనా బైబిల్ కాలేజీను మీరు ప్రారంభిస్తున్నందుకు నీకు స్తోత్రం 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 నైనా. డిసెంబర్ 22వ తారీఖున అభిషిక్తిని పాస్టర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అద్భుతంగా మీరు కార్యము జరిగించినైనా అయ్యా. మరి సపోజ్ గ్రాండ్ క్రిస్మస్ కూడికను జరిగిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆ కూడికను జరిగించడానికి నీ దాసుడు నైనా బుగ్గరాముడన్న గారిని మీరు ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రములు 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 నైనా. ఆయనకు సమృద్ధిని దయచేయండి ప్రభా, సమృద్ధి దయచేయండి ప్రభా. దరిదాపుగా 1,50,000 రూపాయలు కావాలి ప్రభా, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు నామములో 1,50,000 రూపాయలు అనుగ్రహించబడును గాక, 1,50,000 రూపాయలు అనుగ్రహించబడును గాక. తండ్రి మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. అవునైనా, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టమన్నావు, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వమన్నావు తండ్రి, బీదలను కనికరించమన్నావు తండ్రి. ఆ వాగ్దానం నెరవేర్చడానికి, ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి, ఆ ప్రవచనము నెరవేర్చడానికి నైనా మీ ఆత్మ ద్వారా కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రములు 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 నైనా, స్తోత్రములు తండ్రి. నీ యొక్క ఆజ్ఞలు గైకొనేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా, స్తోత్రములు నైనా. అభిషిక్తిని సంఘంలో కూడా నైనా దైవ సేవకులకు సరుకులు నైనా మరి తండ్రి, సంఘ బిడ్డలకు నైనా చీరలు ఇవ్వడానికి కూడా మీరు సహాయం చేశారు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. 3 దినాలు మాకు మంచి భోజనం పెట్టావు నైనా, నీకు స్తోత్రములు. మంచి ఆత్మీయ ఆహారం మాకు ఇచ్చావు నైనా, నీకు స్తోత్రములు.
మాతో ప్రవచించావు ప్రభువా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరిచావు నైనా, నీకు స్తోత్రాలు. మా జీవితాలను బాగు చేశావు నైనా, నీకు స్తోత్రాలు. ఆరిపోయిన దీపాలను వెలిగించావు యేసయ్యా, నీకు స్తోత్రాలు. చల్లారిపోయిన వారిని ఉజ్జీవపరిచావు యేసయ్యా, నీకు స్తోత్రాలు నైనా. అయ్యా స్తోత్రములు నైనా, స్తోత్రములు. ఉజ్జీవపరిచినందుకు స్తోత్రాలు, ఉజ్జీవపరిచినందుకు స్తోత్రాలు నైనా. ప్రతి మీటింగ్ కు మేము ఎవరిని పిలుచుకోవాలని కూడా మీరే నేర్పించండి, మీరే ఆత్మ చేత నడిపించండి, ఆత్మ కార్యాలు జరిగించండి నైనా. మేమైతే ఏది తలంచము నైనా, నీ చిత్తము ఏమైనదో అది మాత్రమే సంఘములో నెరవేరాలి యేసయ్యా. నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే నెరవేరును గాక. ఇక్కడికి ఏ సేవకులు రావాలనో, ఏ సేవకుల ద్వారా వాక్యము చెప్పబడాలనో, ఏ సేవకుల ద్వారా అద్భుతాలు జరగాలనో ఆ కార్యాలు ఇక్కడ జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీరు సహాయం చేయండి ప్రభా. నాయనా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా. అయ్యా తండ్రి నాయనా, ఈ యొక్క అభిషిక్తిని సంఘంలోనికి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మహిమక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వినోద్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, షాయినురక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సద్గుణమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, రామ్మూర్తన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీనమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అన్నమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, యుగేందర్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాత్సల్యమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సౌజన్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సలోమి అమ్మగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కృపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సూరిబాబన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నైనా, శేఖరన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నైనా, ఏసన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఫిలిప్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. నా తండ్రి నైనా, ఈ కుటుంబాలన్నిటినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నైనా. అలాగే నైనా మరి సమాధానమ్మ కుటుంబాన్ని కూడా నైనా నీ దాసుడు నైనా ప్రభువా, సమాధానమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునైనా, జ్ఞాపకం చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకునైనా. ఈ కుటుంబాలన్నిటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించి అయ్యా మీరు మహిమ పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, మహిమాన్వితుడైన దేవానికి స్తోత్రములు, సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు నైనా. తేలపురి గ్రామంలో ప్రభా, తేలపురి గ్రామంలో 15వ తారీఖు అనగా సోమవారం సాయంత్రం 6 గంటలకు నైనా, 6 గంటల నుంచి 9:30 వరకు జరిగే సెమీ క్రిస్మస్ కూడికను అద్భుతంగాను నీ నామానికి మహిమకరంగాను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. రోగులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను, దయ్యాలను వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను, వాళ్ళకు క్రిస్మస్ సందేశాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. నీ జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణ, రాకడ సువార్తను వారికి వినిపించడానికి సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీ రాకడను గురించి కూడా వాళ్ళకు తెలియజేయండి నైనా. అయ్యా మీరు సహాయం చేయండి. నీ జననం గురించి వాళ్ళకు తెలియజేయండి, నీ జీవన విధానం గురించి వాళ్ళకి తెలియజేయండి నైనా. నీ మరణమును గురించి వాళ్ళకి తెలియజేయండి నైనా. ప్రభువా నీ యొక్క పునరుద్ధానమును గురించి వాళ్ళకి తెలియజేయండి. నీ యొక్క ఆరోహణం, పరలోకానికి ఎక్కి వెళ్ళిన విధానమును గురించి వాళ్ళకి తెలియజేయండి
మళ్ళా నీ రాకడను గురించి కూడా వాళ్ళకి తెలియజేయండి నైనా. మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జనన మరణ నైనా పునరుద్ధానములను గురించి, జీవన విధానమును గురించి, నీ రాకడను గురించి వాళ్ళకు చక్కగా బోధించేటువంటి కృపను మురళీ పాస్టర్ గారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి నీకు స్తోత్రాలు. అల్పుడను, అయోగ్యుడను, అజ్ఞానిని, పామరుడను, ఎందుకు పనికిరాని వాడనైనా నా ద్వారా కూడా అక్కడ నిలబడినప్పుడు మాట్లాడండి నాయన. సంఘానికి ఏ మాటలు అవసరమో, సంఘ కాపరికి ఏ మాటలు అవసరమో, సంఘ విశ్వాసులకు ఏ మాటలు అవసరమో, చిన్న పిల్లలకు ఏ మాటలు అవసరమో, వృద్ధులకు ఏ మాటలు అవసరమో, యవనస్తులకు ఏ మాటలు అవసరమో నేను అక్కడ నిలబడినప్పుడు స్పష్టంగా, సూటిగా, తేటగా వాళ్ళ హృదయాల్లో నాటబడే రీతిగా, సారవంతమైన నేలలో విత్తబడిన విత్తనంలా నా నోటి నుండి వచ్చే మాటలు వాళ్ళ హృదయంలో నాటబడి వాళ్ళు నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించినైనా. 15వ తారీఖు ఆ యొక్క గ్రామాన్ని అంతా కూడా నీ స్వాధీనపరచుకోండి. ఆ గ్రామం పైన నీ ఆత్మను కుమ్మరించండి. ఆ గ్రామంలో దేవదూతల సంచారం ఉంచండి నైనా. మిఖాయేలు దూతను, ఆయన సైన్యమును సంచరింపజేసి దురాత్మలన్నిటినీ పారదోలండి నాయన. గబ్రియేలు దూత ద్వారా నీ ప్రజలకు సందేశాన్ని పంపించినైనా. ఆ రోజు గొల్లలకు సందేశాన్ని పంపించినట్లుగా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరి కూడా సందేశాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ ఆత్మ ద్వారానే తండ్రి ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి, గొప్ప దేవా, సృష్టికర్త అయిన దేవా, సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తి గల దేవా, సర్వ కృపాలోనైనా ఈ సమయంలోనైనా మీరు ఒక ఆలోచన మాకు ఇస్తున్నారు. ఒక ఆలోచన మాకు ఇస్తున్నారు నైనా. తేలపురి సంఘము పక్కనే ఉన్న స్థలమునైనా, మందిరం పక్కనే ఉన్న స్థలం, ఆ 5 సెంట్ల స్థలం కూడా కొనమని మీరు చెప్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ఆ 5 సెంట్ల స్థలం కూడా కొనడానికి మార్గము సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఆ స్థలము మందిరమునకు అనుగ్రహించబడును గాక. ఆ స్థలము మందిరమునకు అనుగ్రహించబడును గాక. ఆ స్థలము మందిరమునకు అనుగ్రహించబడును గాక. తండ్రి నీకు స్తోత్రములనైనా. ఇక్కడ నా తండ్రి నందమూర్ నగర్ లో ఉన్న మందిరం పక్కన 2 సెంట్ల స్థలం సార్, మీకు ఎప్పుడైనా ఈ స్థలం మీరే కొనుక్కోండి అని చెప్పారు. మరి కొనడానికి డబ్బు కావాలి. మందిరం కుడివైపున ఉన్న స్థలం కొనడానికి కావాల్సిన డబ్బు మీరు సహాయం చేయండి ప్రభా. మందిరం వెనక ఉన్నటువంటి స్థలం నైనా మరి మా వదిన గారిని అయినా ఆమెను దర్శించి, వాళ్ళ కుటుంబాన్ని దర్శించి వారితో మాట్లాడి ఆ స్థలం కూడా మాకు కొనుక్కోవడానికి సహాయం చేయండి ప్రభా. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. మరి మందిరం యొక్క ఎడమ వైపున ఉన్నటువంటి 4 సెంట్ల 20 నైనా 200 లింకులు ప్రభా. ఆ యొక్క స్థలమును మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఆ స్థలము కూడా కొనడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనాథ ఆశ్రమం, వృద్ధాశ్రమం, హాస్పిటల్, స్కూలు ఇవన్నీ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది నాయనా. అందుకొరకే మేము నీ పాద సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించి అయ్యా మీరు మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడు మీరు, సర్వశక్తిమంతుడు మీరు, సర్వాధికారి అయిన దేవుడు మీరు నైనా. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవా, సర్వాధికారి అయిన దేవా, నిరంతర స్తోత్రార్హుడా, స్తుతులకు సింహాసనాసీనుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఈ మందిరం పైన స్లాబ్ వేయడానికి అన్ని విధాలుగా మార్గం సరళం చేయనైనా. కడ్డీలు నైనా, బైండింగ్ వైర్, కవరింగ్ స్టోన్స్ నైనా, లిక్విడ్, ఫిక్స్డ్ లిక్విడ్ నైనా, సిమెంట్ నైనా, కంకర, ఇసుక నైనా, మరి సెంట్రింగ్ సామాను, అలాగే నైనా మిల్లర్స్, పనివారు
గౌండాలు అందరూ అనుగ్రహించబడినట్లుగా మీరు సహాయం చేయమని నేను నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను నాయనా. మరి చెన్నై అయితే నాయనా సామాన్ అంతా కూడా ఉచితంగా ఇస్తాను, లేబర్ మాత్రం పెట్టుకోండి అని చెప్పారు. నీ చిత్తమైతే, నీ అనుగ్రహం అయితే, నీ కృప అయితే, నీ ఆశీర్వాదం అయితే, నీ దీవెన అయితే నాయనా సహాయం చేయండి ప్రభా. అయినా సమృద్ధిని దయచేనైనా శేఖర్ బాబన్నతో కూడా మీరు మాట్లాడి ఇసుక కంకర అన్నగారి ద్వారా ఇప్పించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరు సమస్తమును బయలుపరిచే దేవుడు, జ్ఞానోదయం కలగజేసే దేవుడు, మాట్లాడే దేవుడు. మీరు మాట్లాడండి నాయనా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ కార్యం జరిగించినైనా. మరి వినోద్ ద్వారా కూడా మరి నైనా మీరు సహాయం అనుగ్రహించండి, మీ ఆత్మ కార్యం జరిగించండి. త్వరగా ఈ పనులన్నీ పూర్తవ్వాలనైనా. లేడీస్ కు వాష్రూమ్ కావాలి ప్రభా, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారానే తండ్రి ఈ కార్యాలన్నీ కూడా జరిగించినైనా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మీ ఆశీస్సులు మా అందరికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయనా. మీ ఆత్మకార్యాలు మా పట్ల జరిగించండి నాయనా. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించినైనా అయ్యా. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించినైనా. 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 అయ్యా కుంటివారు నడవాలనైనా, మూగవారు మాట్లాడాలనైనా, చెవిటివారు వినగలగాలనైనా, గుడ్డివారి కన్నులు తెరవబడాలనైనా, ప్రతి మనోనేత్రము తెరవబడి తేటగా నిన్ను చూడాలనైనా, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను ప్రార్థించాలనైనా, నీ రక్షణ వాళ్ళు పొందాలనైనా, నమ్మి బాప్తిసం పొందాలనైనా, వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలనైనా, పరలోక రాజ్యానికి వాళ్ళు వారసులు కావాలి. యేసయ్యా మీరు సహాయం దయచేనైనా. రాయపాడు గ్రామం పైన నీ ఆత్మను కుమ్మరించండి. తేలపురి గ్రామం పైన నీ ఆత్మను కుమ్మరించండి. ఈ నందమూరి నగర్, వైఎస్ నగర్ ప్రజల పైన నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను నాయనా. తేలపురి గ్రామంలో 20వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు జరిగేటువంటి సెమీ క్రిస్మస్ కూడికను మీ అధ్యక్షతన జరిగించిన ఆయన. ఆ ప్రాంతమంతా కూడా మిఖాయిలు దూతను అయిన సైన్యమును సంచరింపజేసి దురాత్మలన్నిటిని పారదోలండి నాయన. ప్రభా గబ్రియేలు దూతను పంపి అనేకులకు దర్శనాలు అనుగ్రహించిన ఆయన. ఆనాడు గొల్లలకు దర్శనం ఇచ్చినట్లుగా ఆ గ్రామంలో ఉన్న గొల్లలందరికీ దర్శనం దయచేన ఆయన. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ దర్శనం దయచేన ఆయన. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించిన ఆయన. ఆ గ్రామ ప్రజలందరూ రక్షించబడాలనైనా. తేలపూరి గ్రామ సర్పంచ్ తులసిరెడ్డి గారు రక్షించబడాలి. రాయపాడు గ్రామ సర్పంచ్ రామసుబ్బారెడ్డి గారు రక్షించబడాలి. ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు రక్షించబడాలి. నైనా నా ప్రార్థన మీరు ఆలకించండి. తేలపురి, రాయపాడు ఏ విధంగా రక్షిస్తావో అలాగే నైనా వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రజలను కూడా రక్షించండి. ఎందుకునైనా మీరు పక్కన ఉన్నటువంటి నాకు అప్పగించారు. అక్కడేమో నాయన రాయపాడు, తేలపురి పక్కనే ఏటి దగ్గరనే ఉంచారు. ఇక్కడ కూడా ఏటి దగ్గరనే నాయన ప్రభా మరి తండ్రి తేలపురి, రాయపాడు ఏ విధంగా ఉందో నందమూరి నగర్, వైఎస్ నగర్ కూడా అలాగనే నాకు అప్పగించావు తండ్రి. నీకు స్తోత్రాలు. మరి ఈ 4 ప్రాంతాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించండి. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యాలు చేయండి నైనా. అద్భుతాలు చేయండి నైనా. ఈ 2 విభాగాలుగా నాయన మాకు అనుగ్రహించావు. తేలపురి, రాయపాడు, వైఎస్ నగర్, నందమూరి నగర్ ఈ 2 భాగాల్లో మీరు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. ఆత్మలు రక్షించండి నాయనా. ప్రతి ఆత్మ రక్షించబడాలి. ప్రతి యవనస్తుడు రక్షించబడాలి. ప్రతి వృద్ధులు రక్షించబడాలి. ప్రతి చిన్న పిల్లలు కూడా రక్షించబడాలి నైనా. ఇక్కడ గొప్ప సండే స్కూల్ పరిచయం జరగాలనైనా. సండే స్కూల్ క్యాంప్స్ కూడా జరగాలనైనా మీరు సహాయం చేయండి. బైబిల్ కాలేజ్ జరగాలనైనా సహాయం చేయండి. బైబిల్ కాలేజ్ ద్వారా అనేక మంది రక్షించబడాలి. అనేక మంది సువార్త సేవ పరిచర్య చేయాలి నైనా. ఇక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా సేవకులు బయలు వెళ్ళాలి. యేసయ్యా
మీ ఆత్మ ద్వారా సహాయం చేయండి. 24 hours ప్రేయర్ సెంటర్ ప్రారంభించాలి. ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మ అగ్ని బయలుదేరి ప్రపంచమంతా కూడా విస్తరించాలి. యేసయ్యా మీరు సహాయం చేయనైనా. 7 ప్రార్థనా గదులు కట్టించినైనా. ఒక్క ప్రార్థనా గది కట్టించావు, ఇంకా 6 ప్రార్థనా గదులు కట్టబడాలి. యేసయ్యా 6 ప్రార్థనా గదులు కట్టబడ్డానికి అన్ని విధాలుగా నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. నైనా ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి. వారి పంట పొలాలు ఆశీర్వదించబడాలి. వారి చేతి కష్టార్జితం ఆశీర్వదించబడాలి. వారి వృత్తులు ఆశీర్వదించబడాలి. వారికి మంచి జ్ఞానము, వివేచన, ఆలోచన అనుగ్రహించబడాలి. అన్య జనుల మధ్యన ఎలా జీవించాలో వాళ్ళకు నేర్పించాలి. అన్య జనులకు ఎలా సువార్త చెప్పాలో వాళ్ళకు నేర్పించాలి. ముస్లింలకు ఎలా సువార్త ప్రకటించాలో వాళ్ళకు నేర్పించాలి. జైనులకు ఎలా సువార్త ప్రకటించాలో వాళ్ళకు నేర్పించాలి. మెడిటేషన్ వేత్తలకు సువార్త ఎలా ప్రకటించాలో వాళ్ళకు నేర్పించాలి. నాస్తికులకు సువార్త ఎలా ప్రకటించాలో వారికి నేర్పించాలి. నైనా ప్రభువా వితండవాదులకు, హేతువాదులకు సువార్త ఎలా ప్రకటించాలో వాళ్ళకు నేర్పించాలి. నైనా పాపులను ఎలా రక్షించాలో వాళ్ళకు నేర్పించాలి ప్రభా. విగ్రహారాధికులను ఎలా రక్షించాలో వాళ్ళకు నేర్పించాలి ప్రభా. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సృష్టికి ఆధారభూతుడవునైనా, అయా సర్వలోక రక్షకుడవునైనా, నిన్న నేడు రేపు ఏక రీతిగా ఉన్న దేవుడవునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. 197 దేశాల్లో ఉన్న ప్రజలను కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు అయా. స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను నైనా. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అయా ట్రంప్ గారిని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నైజీరియాలో ఉన్న టెర్రరిస్టులను, నైనా ఉగ్రవాదులను, ఇస్లాం మత ఉగ్రవాదులను లయపరచండి. వాళ్ళకు మోర్మన్స్ రక్షణ దయచేయండి నైనా. వాళ్ళలో ఉన్న దురాత్మలను లయపరిచి వాళ్ళకు మోర్మన్స్ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. RSS ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి దురాత్మను లయపరిచినైనా ఆ ప్రజలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. దురాత్మలు చేసే పనులే గాని ఇవి మనుషులు చేసే పనులు కాదునైనా. ఆ దురాత్మలను బంధించమని నా ప్రార్థన, ఆ ప్రజలను రక్షించమని నా ప్రార్థన నాయనా. బజరంగ్ దళ్లో పనిచేస్తున్నటువంటి దురాత్మలను బంధించండి, ఆ ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తున్న దురాత్మలను బంధించండి, ఆ ప్రజలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అవునైనా అన్ని అయ్యా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు నీ బిడ్డనైనా, నీ బిడ్డను నీ సొంతం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. భగవత్ సింగ్ గారిని మీ సొంతం చేసుకోండి. మోడీ గారిని మీ సొంతం చేసుకోండి. అయ్యా అమిత్ షా గారిని మీ సొంతం చేసుకోండి. నైనా ప్రభా రాజ్నాథ్ సింగ్ గారిని మీ సొంతం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మీరు అద్భుతాలు చేసే దేవుడు, మీరు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. సర్వశక్తి గల దేవా, అభిషక్తిని సంఘములో ఉన్న బిడ్డలందరికీ జ్ఞానం అనుగ్రహించబడాలి, వివేచన అనుగ్రహించబడాలి, వినయం అనుగ్రహించబడాలి, విధేయత అనుగ్రహించబడాలి, మంచి ఆలోచన వారికి అనుగ్రహించబడాలి, మంచి ఆత్మ నడిపింపు వారికి అనుగ్రహించబడాలి, నీ కృపావరములు, నీ ఆత్మఫలములు వారికి అనుగ్రహించబడాలి, సమాధానము, సంతోషం, నెమ్మది అనుగ్రహించబడాలి, అద్భుతం జరగాలి, ఆశ్చర్యం జరగాలి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా నీ కార్యమంతా కూడా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మీ ఆశీస్సులు మా అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాల్లోనైనా మీరే సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ నంద్యాల పట్టణంలో ఉన్న నైనా 1,20,000 మందిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా యొక్క నందమూరి నగర్కు, వైఎస్ నగర్కు పక్కనే ఉన్నటువంటి SRBC ప్రాంతాన్ని రక్షించండి నైనా. పులిమద్ది ప్రజలను రక్షించండి, రాయమాల్పూర్ ప్రజలను రక్షించండి, పోలూరు గ్రామ ప్రజలను రక్షించండి. ఇదిగోనైనా నంద్యాల పట్టణ ప్రజలను రక్షించండి నైనా. ఊర్మాల్పూర్ గ్రామ ప్రజలను రక్షించండి, వెంకటేశ్వరపురం గ్రామ ప్రజలను రక్షించండి. ఈ విధంగా ఈ ప్రజలందరినీ కూడా రక్షించి నైనా రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా. మీ ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను.
నైనా నీ మందిర ఆవరణంలో ప్రతి ఒక్కరూ చెప్పసఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందముతో నింపబడాలనైనా, చెప్పసఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందముతో నింపబడాలనైనా. వాళ్ళు శక్తివంతులు కావాలనైనా, వాళ్ళు బలవంతులు కావాలనైనా, వాళ్ళు జ్ఞానవంతులు కావాలనైనా, వాళ్ళు వివేకము గలవారు కావాలనైనా, వాళ్ళు అద్భుతాలు చూడగలిగిన వారు కావాలనైనా, ఆశ్చర్యమైన కార్యాలు వారి పట్ల జరగాలి యేసయ్యా. అయ్యా నీ దాసునైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయనా. మరి ప్రభా, నేను ఎక్కువగా కూర్చొని ఉండడం వలన ఈ సీట్ దగ్గర మరి నొప్పి తీస్తుంది ప్రభా. మీరు ఆ నొప్పిని తీసివేయండి ప్రభా. వెన్నుముకను నైనా రిన్యూ చేయండి ప్రభా. నైనా గుండెను రిన్యూ చేయనైనా, లంగ్స్ ను రిన్యూ చేయనైనా, కంటి చూపు రిన్యూ చేయనైనా, వినికిడి రిన్యూ చేయనైనా, గొంతుకను రిన్యూ చేయనైనా, మంచి కంఠస్వరం దయచేయండి నాయన. అయ్యా మంచి పాదములు దయచేయండి నాయన, మంచి లెగ్స్ దయచేయండి ప్రభా. హ్యాండ్స్ ను రిన్యూ చేయనైనా, లెగ్స్ ను రిన్యూ చేయనైనా, మోకాళ్ళలో గుజ్జును కూడా రిన్యూ చేయండి నాయన. కంటి చూపును సరళం చేయనైనా, బ్రెయిన్ నరల్స్ అన్ని కూడా రిన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మా శరీరంలో ఉన్న నరములు, ఎముకలు, కండరాలు అన్నిటినీ రిన్యూ చేయండి ప్రభా. ప్రతి ఆర్గాన్ ను రిన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను. నీ సేవలో మేము గొప్పగా వాడబడాలి ప్రభా. నీ సేవలో గొప్పగా మేము వాడబడాలనైనా. అభిషిక్తుని సంఘంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరూ సువార్థికులు కావాలనైనా. కొందరు అపోస్తులు కావాలి, కొందరు ప్రవక్తలు కావాలి, కొందరు సంఘ కాపరులు కావాలి, కొందరు ఉపదేశకులు కావాలి, కొందరు పరిచారకులు కావాలి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆదివారం కూడా నైనా మరి ఒక వారం ఇద్దరు వండితే ఒక వారం ఇద్దరు వండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తమైతే, నీ అనుగ్రహం అయితే మరి వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు ఎవరోనైనా మీరే నిర్ణయించమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరిని ఏ పని కొరకు మీరు నిర్ణయించుకున్నారో ఆ పని కొరకు వాళ్ళను నిర్ణయించుకోమని ప్రార్థిస్తున్నాను. మా ఆలోచన కాదు, మా ఇష్టము కాదు, మా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరాలి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ సంఘంలో ఉన్న బిడ్డలు చెదరగొట్టే వారిగా ఉండకూడదు నాయన. అనేకులను తీసుకుని వచ్చే వారిగా ఉండాలి నాయన. చెదరగొట్టే వారిగా ఉండకూడదు యేసయ్యా. ఈ సంఘంలో ఉన్న బిడ్డలు చెదరగొట్టే వారిగా ఉండకూడదయ్యా. ఈ సంఘంలో బిడ్డలు ఇంకా అనేకులను కలుపుకొని వచ్చే వారిగా ఉండాలయ్యా. మీరు సహాయం చేయండి. ఈ సంఘంలో ఉన్న బిడ్డలకు వారి నోటి మాటను వాళ్ళ స్వాధీనంలో ఉంచునైనా, వారి నాలుకను నీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. అవును, మీరు మాట్లాడే మాట మృదువుగా ఉండాలని లేఖనంలో రాయబడింది నాయన. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలనని రాయబడింది నాయన. అయ్యా వారికి నీ మాటలు నేర్పించండి నాయన. నీ నాలుకను వారికి అనుగ్రహించండి ప్రభా. ఏ మాట ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే మాట్లాడడానికి సహాయం చేయండి నాయన. సంయోచితమైన మాటలు నీ బిడ్డలకు దయచేయండి నాయన. మృదువైన మాటలు నీ బిడ్డలకు దయచేయండి నాయన. ఈరోజు సంఘంలోనైనా కొంతమంది రాకుండా అయిపోవడానికి కొన్ని మాటలే కారణం నాయన. ఆ మాటలు మేము మాట్లాడకుండా సహాయం చేయి ప్రభా. సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. సంఘములో అసూయలు ఉండకూడదయ్యా, సంఘములో ద్వేషములు ఉండకూడదయ్యా, సంఘములో కక్షలు ఉండకూడదయ్యా, సంఘములో కుల భేదాలు ఉండకూడదయ్యా, సంఘములో మత భేదాలు ఉండకూడదయ్యా, సంఘములో సర్పపు జాడ ఉండకూడదయ్యా. సర్పమును ఇప్పుడే నీ పాదముల కింద చిదగదొక్కునైనా. ఆ సర్పమును ఇప్పుడే నీ పాదముల కింద చిదగదొక్కు యేసయ్యా. చిదగదొక్కు యేసయ్యా, చిదగదొక్కు యేసయ్యా, చిదగదొక్కు యేసయ్యా. సర్పపు జాడ సంఘములో ఉండకూడదు నాయన. సంఘంలో ఒకరి మధ్యన ఒకరికి ప్రేమ మాత్రమే ఉండాలి నాయన. ఒకరి మధ్యన ఒకరికి క్షమాగుణం ఉండాలి నాయన. ఒకరి మధ్యన ఒకరికి త్యాగం ఉండాలి నాయన. ఒకరి మధ్యన ఒకరికి ప్రేమ ఉండాలి నాయన. దయాగుణం ఉండాలి నాయన. క్షమాగుణం ఉండాలి నాయన. త్యాగం ఉండాలి నాయన. అయ్యా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన.
అయ్యా ఈ యొక్క అభిషిక్తిని సంఘాల్లోనైనా విభేదాలు ఉండకూడదు, విమతాలు ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు నైనా, మత్తు అలవాట్లు ఉండకూడదు ప్రభా, కాముకత్వం ఉండకూడదు, జారత్వం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు నైనా. ఈ సంఘములో ప్రేమ ఉండాలనైనా, దయాగుణం ఉండాలనైనా, క్షమాగుణం ఉండాలనైనా, త్యాగం ఉండాలనైనా, జ్ఞానం ఉండాలనైనా, వివేచన ఉండాలనైనా, వినయం ఉండాలనైనా, విధేయత ఉండాలనైనా, అనుకు ఉండాలనైనా. అయ్యా అలాంటి కృప వీళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. నీ పోలికలోకి మార్చయ్యా, నీ స్వరూపం వాళ్ళకి దయచేయనైనా, నీ పోలికలోనికి వాళ్ళని మార్చయ్యా, నీ స్వరూపం వాళ్ళకి దయచేయనైనా, నీ మూర్తిమంతం వాళ్ళకి దయచేయనైనా, నీ గుణలక్షణాలు వాళ్ళకి దయచేయనైనా, నీ సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంచయ్యా, నీ సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంచినైనా. అభిషిక్తుని సంఘాల్లో ఏ ఒక్కరు శరీరానుసారులుగా ఉండడానికి వీల్లేదు ప్రభా, అందరూ ఆత్మానుసారులుగా ఉండాలి ప్రభా, అందరూ ఆత్మానుసారులుగా ఉండాలి ప్రభా, అందరూ ఆత్మానుసారులుగా ఉండాలి ప్రభా, అందరూ ఆత్మానుసారులుగా ఉండాలి ప్రభా. శరీరానుసారమైన మనస్సును యేసు నామములో గద్దిస్తున్నాను, విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామంలో కాల్చివేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించినైనా అయ్యా. ఈ సంఘములోనైనా ఒకరి మధ్యన ఒకరికి ప్రేమ మాత్రమే ఉండాలి నాయన. ప్రేమ 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 ప్రేమాస్వరూపమైన దేవుడు గనక నీ పిల్లలు కూడా ప్రేమాస్వరూపులుగా ఉండాలనైనా, ప్రేమాస్వరూపులుగా ఉండాలనైనా. నువ్వు కనికరాస్వరూపుడు అయిన దేవుడు గనక నీ అభిషిక్తుని సంఘాల్లో ఉన్న బిడ్డలు కూడా కనికరాస్వరూపులుగా ఉండాలనైనా, కనికరాస్వరూపులుగా ఉండాలనైనా, కనికరాస్వరూపులుగా ఉండాలి, ప్రేమాస్వరూపులుగా ఉండాలి, దయామయులుగా ఉండాలి నైనా. నీ పిల్లలు దయామయులుగా ఉండాలి ప్రభా. నువ్వు త్యాగమూర్తివి గనక, త్యాగశీలివి గనక నీ పిల్లలు కూడా త్యాగమూర్తులుగా ఉండాలి, త్యాగశీలుగా ఉండాలి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా నైనా. మేము 2 అంగీలుంటే ఒక అంగి పంచాలి నైనా. నైనా స్త్రీలు 2 చీరలుంటే ఒక చీర పంచాలి నైనా. అయ్యా ప్లేట్ నిండా ఆహారం ఉంటే సగ భాగం నైనా పంచాలి ప్రభా. నైనా తండ్రి అలాంటి మనస్సు మాకు దయచేనైనా. అన్ని మాకే కావాలని ఎగబెట్టుకునే వారిగా ఉండకూడదు నైనా, మేము పంచి పెట్టేవారిగా ఉండాలయ్యా. ఉన్నది కొంచెమైనను దాన్ని కూడా అందరం పంచుకోవాలి నైనా. నీ వాక్యం పంచుకోవాలి, ప్రార్థన పంచుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అయినా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఒకరి అవసరతల్లో ఒకరు పాలు పంచుకోవాలయ్యా, ఒకరి దుఃఖమును మా దుఃఖముగా ఎంచుకోవాలయ్యా, ఒకరి సంతోషమును మా సంతోషముగా ఎంచుకోవాలి యేసయ్యా. సంఘములో అలాంటి కృపను దయచేనైనా. నైనా సంఘములో ఎవరైనా చనిపోతే సంఘస్థులు అందరూ రావాలనైనా, అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిగించాలనైనా, అందరూ ఆ కార్యక్రమాన్ని జరిగించాలనైనా. జ్ఞాపకార్థ కూడికలు కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించాలనైనా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. సంఘములో ఎవరికైనా వివాహం జరిగితే సంఘస్థులందరూ ఉండాలనైనా. పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కలిసి ఆ వివాహం జరిగించాలయ్యా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. సహాయం చేయండి ప్రభా. సంఘములో ఐక్యతను దయచేనైనా అయ్యా. కులమును బట్టి ప్రేమించే విధానమును తీసివేనైనా, మతమును బట్టి ప్రేమించే విధానమును తీసివేనైనా, కులమతం భేదము లేకుండా ప్రేమించే విధానం మాకు దయచేయనైనా. అవును తండ్రి, ఇప్పుడే నీ ఆత్మతో నింపండి ప్రభా, నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా. యేసయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా. అయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభా. నీ సహాయం మాకు కావాలనైనా. ఇప్పుడేనైనా ఈ రోజు నీ మందిర ఆవరణంలో ఉన్న ఈ బిడ్డలను నీ ఆత్మతో నింపండి అయ్యా. నా ప్రార్థన ఆలకిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడే నీ ఆత్మతో నింపబడాలి, 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 నింపబడాలయ్యా. ఇప్పుడే నీ ఆత్మతో నింపబడాలి ప్రభా, నింపబడాలి. నింపునైనా ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపునైనా.
ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపునైనా, నీ ఆత్మతో నింపునైనా, నీ ఆత్మతో నింపు ప్రభా. అయ్యా వాళ్ళను నీ ఆత్మతో నింపేంత వరకు నేను నీ పాదాలు పట్టుకొని అడుగుతూనే ఉంటాను ప్రభా. నీ ఆత్మతో నింపబడాలి ప్రభా, నింపబడాలి ప్రభా, నింపబడాలి ప్రభా, నింపబడాలి ప్రభా, నింపబడాలి ప్రభా. నీ ఆత్మతో వాళ్ళు నింపబడాలి, 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 నింపబడాలి. నీ ఆత్మతో నింపబడాలి యేసయ్యా. నీ ఆత్మతో నింపబడాలి ప్రభా. నీ జీవముతో 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 నింపబడాలి ప్రభా. నీ ఆత్మతో నింపునైనా, నీ జీవంతో నింపునైనా, నీ జీవంతో నింపునైనా. నీ ఆత్మను నీ జీవమును వారికి అనుగ్రహించినైనా, నీ ఆత్మను నీ జీవమును వారికి అనుగ్రహించినైనా. అడుగుదాం, ప్రతి ఒక్కరు అడగండి. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపునైనా, నీ జీవముతో మమ్మల్ని నింపునైనా, నీ మహిమతో మమ్మల్ని నింపునైనా. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపునైనా, నీ జీవముతో మమ్మల్ని నింపునైనా, నీ మహిమతో మమ్మల్ని నింపునైనా, నీ వాక్యముతో మమ్మల్ని నింపునైనా, నీ వాక్యముతో మమ్మల్ని నింపునైనా, నీ వాక్యముతో మమ్మల్ని నింపునైనా, నీ శక్తితో మమ్మల్ని నింపునైనా, నీ ప్రభావంతో మమ్మల్ని నింపునైనా, నీ శక్తితో మమ్మల్ని నింపు ప్రభా. అయ్యా ఇప్పుడే ప్రతి ఒక్కరు అడుగుదాం. నీ శక్తితో మమ్మల్ని నింపునైనా, నీ ప్రభావంతో మమ్మల్ని నింపునైనా, నీ జీవముతో మమ్మల్ని నింపునైనా, నీ మహిమతో మమ్మల్ని నింపునైనా, నీ ఆత్మతో నింపునైనా, నీ వాక్యముతో మమ్మల్ని నింపునైనా, నీ రక్తముతో మమ్మల్ని నింపునైనా, నీ శరీరముతో మమ్మల్ని నింపునైనా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండినైనా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండినైనా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండినైనా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండినైనా. మమ్మల్ని శక్తివంతులుగా చేయనైనా, మమ్మల్ని శక్తివంతులుగా చేయనైనా, మమ్మల్ని బలవంతులుగా చేయనైనా, మమ్మల్ని బలవంతులుగా చేయనైనా, మమ్మల్ని బలవంతులుగా చేయనైనా, మమ్మల్ని శక్తివంతులుగా చేయనైనా. మాకు జ్ఞాన వివేచన దయచేనైనా, మాకు జ్ఞాన వివేచన దయచే ప్రభా. జ్ఞానంతో నింపునైనా, వివేచనతో నింపునైనా, జ్ఞానంతో నింపునై. అడుగుదాం, ప్రతి ఒక్కరు జ్ఞానంతో నింపు ప్రభా, వివేచనతో నింపు ప్రభా, జ్ఞానంతో నింపు ప్రభా, వివేచనతో నింపు ప్రభా. పరిశుద్ధతతో నింపునైనా, పరిశుద్ధతతో నింపునైనా, నీతితో నింపునైనా, నీతితో నింపునైనా, పరిశుద్ధతతో నింపునైనా, పరిశుద్ధతతో నింపునైనా. నీతిని అనుసరింపజేయనైనా, నీతిని అనుసరింపజేయనైనా, నీతిని అనుసరింపజేయనైనా. పరిశుద్ధతతో మమ్మల్ని నింపునైనా, నీతితో మమ్మల్ని నింపునైనా, నీతితో మమ్మల్ని నింపునైనా. జ్ఞానం దయచే ప్రభా, జ్ఞానం దయచే ప్రభా, వివేచన దయచే ప్రభా, వివేచన దయచే ప్రభా. అడుగుదాం, ప్రతి ఒక్కరు అడుగుదాం ప్రభా. వివేచన మాకు దయచేనైనా, వివేచన మాకు దయచేనైనా. అయ్యా వివేచన మాకు దయచేనైనా, జ్ఞానం మాకు దయచేనైనా, మంచి ఆలోచనలు 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 మాకు దయచేనైనా. పరిశుద్ధాత్మను మాకు దయచేనైనా, పరిశుద్ధాత్మను మాకు దయచేనైనా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపునైనా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపునైనా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపునైనా, పరిశుద్ధాత్మతో నింపునైనా, జీవముతో నింపునైనా, జీవముతో నింపునైనా. అందరూ అడగాలి, ప్రతి ఒక్కరు అడగాలి. జీవముతో మమ్మల్ని నింపునైనా, జీవంతో మమ్మల్ని నింపునైనా, మహిమతో మమ్మల్ని నింపునైనా, మహిమతో మమ్మల్ని నింపునైనా, మహిమతో నింపునైనా. నీ మహిమతో మమ్మల్ని నింపునైనా, నీ మహిమతో మమ్మల్ని నింపునైనా, నీ మహిమతో మమ్మల్ని నింపునైనా. నీ జీవముతో మమ్మల్ని నింపునైనా, నీ జీవముతో మమ్మల్ని నింపునైనా, నీ జీవముతో మమ్మల్ని నింపునైనా. నీ ఆత్మతో మమ్మల్ని నింపునైనా, నీ ఆత్మతో మమ్మల్ని నింపునైనా. నీ కృపతో మమ్మల్ని నింపునైనా, నీ కృపతో మమ్మల్ని నింపునైనా, నీ కృపతో మమ్మల్ని నింపునైనా, నీ కృపతో మమ్మల్ని నింపునైనా. నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపునైనా, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపునైనా, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపునైనా, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపునైనా, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపునైనా. నీ స్వస్థత మాకు దయచేనైనా. అందరూ అడుగుదాం, నీ స్వస్థత మాకు దయచేనైనా, 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 నీ స్వస్థత మాకు దయచేనైనా. నీ ఆరోగ్యం మాకు దయచేనైనా, 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 నీ ఆరోగ్యం మాకు దయచేనైనా. నీ ఐశ్వర్యం మాకు దయచేనైనా, నీ ఐశ్వర్యం మాకు దయచేనైనా. అయ్యా నీ ఐశ్వర్యం మాకు దయచేనైనా, నీ ఐశ్వర్యం మాకు దయచేనైనా, నీ ఐశ్వర్యం మాకు దయచేనైనా, నీ ఐశ్వర్యం మాకు దయచేనైనా. నీ మహిమైశ్వర్యం మాకు దయచేనైనా, 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 నీ మహిమైశ్వర్యం మాకు దయచేనైనా. నీ కృప మాకు దయచేనైనా, నీ కృప మాకు దయచేనైనా, నీ కృప మాకు దయచేనైనా. నీ ఆశీర్వాదం మాకు దయచేనైనా, నీ ఆశీర్వాదం మాకు దయచేనైనా, నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించినైనా, నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించినైనా. అడుగుదాం, నోరు తెరిచి అడగాలి, ప్రతి ఒక్కరు అడగాలి.
అయ్యా నీ ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభా, నీ ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభా. నీ శాంతి మాకు అనుగ్రహించినైనా, 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 నీ సమాధాన స్థితి మాకు దయచేనైనా, 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 నీ జీవము మాకు దయచేనైనా, నీ జీవము మాకు దయచేనైనా, నీ జీవము మాకు దయచేనైనా, నీ మహిమను మాకు దయచేనైనా, నీ మహిమను మాకు దయచేనైనా, నీ మహిమను మాకు దయచేనైనా, నీ మహిమను మాకు దయచేనైనా, నీ ఆత్మను మాకు దయచేనైనా, నీ ఆత్మను మాకు దయచేనైనా, నీ ఆత్మను మాకు దయచేనైనా, నీ ఆత్మను మాకు దయచేనైనా, నీ కృపను మాకు దయచేనైనా, నీ ఆశీర్వాదం మాకు దయచేనైనా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచనైనా, నీ సన్నిధి మాకు దయచేనైనా, నీ సన్నిధి మాకు దయచేనైనా, నీ సన్నిధి మాకు దయచేనైనా, నీ కృప మాకు అనుగ్రహించినైనా, నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించినైనా, నీ ఆత్మ మాకు అనుగ్రహించినైనా, నీ మహిమగల దేహం మాకు దయచేనైనా, మహిమగల దేహం మాకు దయచేనైనా, మహిమగల దేహం మాకు దయచేయండి అడగాలి. ప్రతి ఒక్కరు అడగాలి, పురుషులు స్త్రీలు అందరూ కూడా అడగాలి. మహిమగల దేహం మాకు దయచేనైనా, మహిమగల దేహం మాకు దయచేనైనా, మహిమగల దేహం మాకు దయచేనైనా, మహిమగల దేహం దయచేనైనా, పాపరహితమైన జీవితం మాకు 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 దయచేనైనా. అందరూ అడుగుదాం. పాపరహితమైన జీవితం మాకు దయచేనైనా, పాపరహితమైన జీవితం మాకు దయచేనైనా, పాపరహితమైన జీవితం మాకు దయచేనైనా. తండ్రి నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ అభిషక్తిని సంఘంలో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రములు. ఈ అభిషక్తిని సంఘములో మమ్మల్ని పెంచుతున్నందుకు స్తోత్రములు. అభిషక్తిని సంఘములో మాకు తెలియని విషయాలు మాకు నేర్పుతున్నందుకు స్తోత్రములు. ఈ అభిషక్తిని సంఘములో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు. ఈ అభిషక్తిని సంఘాన్ని మీరు అభివృద్ధి పరుస్తున్నందుకు స్తోత్రములు. ఈ అభిషక్తిని సంఘాన్ని విస్తరింపజేస్తున్నందుకు స్తోత్రములు. ఈ అభిషక్తిని సంఘములో గొప్ప కార్యములు, శూర కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు నైనా నీకే స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. నేను ఇక్కడ చేరి వచ్చిన వినోదును, శేఖరన్నను, రమణమ్మను, నాయన స్వర్ణకుమారక్కను, నయోమిని, సలోమ్యమ్మను, కృపమ్మను, శేఖరన్నను మీరు ప్రత్యేకంగా వీళ్ళని ఆశీర్వదించండి నాయనా. వాళ్ళు నిన్ను ప్రేమించి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు నాయనా. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు ప్రభా. నన్ను వెతుకు వారికి నేను దొరుకుతానన్నావు నాయనా. నన్ను వెతుకు వారికి నేను దొరుకుతానన్నావు నాయనా. నువ్వు వారికి దొరకాలనైనా, నువ్వు అనుగ్రహించబడాలనైనా, వాళ్ళలో మీరు నివసించాలనైనా, వాళ్ళలో మీరు నివసించాలనైనా, వాళ్ళలో మీరు నివసించాలనైనా. మీరే వాళ్ళ జీవితాన్ని నడిపించాలనైనా. ఇక వాళ్ళు జీవిస్తున్న జీవితం వాళ్ళది కాదునైనా, నీది కావాలనైనా. వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితం వాళ్ళది కాదునైనా, నీది కావాలనైనా. నీవే వాళ్ళ యందు నివసించాలనైనా, నీవే వాళ్ళ యందు జీవించాలనైనా, నీవే వాళ్ళ యందు నడిపించాలనైనా, నీవే వాళ్ళకు తోడుగా ఉండి నడిపించాలనైనా. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించాలనైనా. ఆశ్చర్యమైన క్రియలు వాళ్ళ పట్ల జరిగించాలని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రాముఖ్యంగా నైనా మమ్మల్ని బాధించే విషయాలు 2 ఉన్నాయినైనా. ఒకటేనైనా మరి మా పెద్దక్క గారు అయినటువంటి శుభలక్ష్మి అక్క గారి యొక్క స్థలమును ఆక్రమించడానికి మాదిగ దండోర వాళ్ళు, ప్రకాష్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళు మమ్మల్ని ఎంతగానో బాధించారు. హృదయంలో ఎంతో వేదన పడ్డాను నేను. ఎన్నో రాత్రులు ఆలోచించి మరి ప్రార్థించాను నాయనా. నాకు బాధ కలగజేసిన వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు మారు మనసు రక్షణ దయచేయండి. ఇక ఎన్నడూ అలాంటి అక్రమ స్థలాల కోసం వాళ్ళు వెళ్లకుండా వాళ్ళకు బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాను నైనా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. రెండవదిగా నైనా మరి ప్రభా, మరి నైనా కొంతమంది వ్యక్తులను మేము ఎన్నడూ చూసి ఉన్నాం నాయనా. వాళ్ళ ప్రవర్తన అలా ఉన్నది ప్రభా. భగవాన్ మీరు దర్శించండి, ఆయనకు మారు మనసు దయచేయండి, జ్ఞానం దయచేయండి, వినయం దయచేయండి. ఆయనలో ఉన్న మదమును తీసివేయండి, ఆయనలో చురుకుదనం దయచేయండి నాయన. ఆత్మాభిమానం దయచేయండి తండ్రి. మనసు చంపుకొని బ్రతకకుండా
మనసుకు నచ్చిన మరి దైవ మనస్సు కలిగిన ఆయన జీవించే బిడ్డగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మవంచన చేసుకోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మకార్యం ఆయన పట్ల జరిగించి ఆయన త్వరగా వచ్చిన ఆయన లోన్ ఇప్పించి మరి వినోద్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేందుకు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు కూడా లోకంలో ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నాం ప్రభా. మేము తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, మరి నీతిమంతునిగా చేయండి, అతన్ని యథార్థవంతునిగా చేయండి, పరిశుద్ధునిగా చేయండి, న్యాయవంతునిగా చేయండి ప్రభా. మీరే నీ ఆత్మ ద్వారా అతన్ని తీర్చిదిద్దమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రకాష్ను కూడా అలాగనే తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. మాదిగదండోరా అన్నను కూడా మీరు దర్శించి ఆయనను కూడా నాయన తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రజలకు న్యాయం చేసే వారిగా ఉండకుండా అన్యాయం చేసేవారిగా ఉండకుండా సహాయం చేయనైనా, మరి న్యాయం చేసేవారిగా ఉండేందుకు సహాయం చేయనైనా ప్రభా. మీ ఆత్మ ద్వారా సహాయం చేయండి. మీరు యెషయా గ్రంథం 58లో మీరు చెప్పారు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి, కాడిమాను మోకులు విప్పండి అని చెప్పావు నాయనా. దుర్మార్గులు కట్టిన కట్లను తెంపడానికి కూడా ఈ సంఘానికి కృప దయచేయనైనా. కాడిమాను మోకులు విప్పడానికి కూడా ఈ సంఘానికి కృప దయచేయనైనా. సంఘానికి సంఘ కాపరిగా నాకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కాడిమాను మోకులు నైనా విప్పాలి ప్రభా. నైనా దుర్మార్గులు కట్టిన కట్లు తెంపాలి యేసయ్యా. మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. మరి ఎక్కడికి పోయినా లంచాలు అడిగేవారే ఉన్నారు ప్రభా. వారు లంచం అడగకుండా వాళ్ళ మనస్సు మార్చమని ప్రార్థిస్తున్నాను. జీతముతోనే తృప్తి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. జీతముతోనే తృప్తి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. జీతముతోనే తృప్తి పొందినట్లుగా సహాయం చేయమని నా ప్రార్థననైనా మీరు ఆలకించండి. ఈ కూడికి అంతటికి ప్రభా ఆది అంతము నువ్వైంది నడిపించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పాడండి.